సో మీ వీడియో కట్ అయిందండి. ఓకే, రామకృష్ణ గారు, గుడ్పాటి రామకృష్ణ గారు సార్ నమస్కారం. చెప్పండి సార్. నమస్తే అండి. ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లోని? జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దాడి స్టార్ట్ చేశారు. ఏదో కొత్తగా క్యాబినెట్ కూడా కూర్పులు చేయబోతున్నారట. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా వరుస వార్నింగ్లు ఇస్తున్నారట. అంటే ఒకటి వర్మ గారు, నమస్కారం వర్మ గారు, అట్లా గాదే గారికి, రాజశేఖర్ గారికి, పురుషోత్తం గారికి అందరికి నమస్కారం. అట్లాగే 99 వీక్షకులందరికీ కూడా. ఇది మాకు నిరంతర ప్రక్రియ కదా సార్. ఇప్పుడేం కొత్త ఏముంది మాకు. అంటే రోజు నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్తలు, నాయకులు, అట్లాగే మంత్రివర్గ ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, వీళ్ళందరినీ మేము ఎప్పటికప్పుడు పనితీరుని సమీక్షించుకోవడం, పనితీరుని మెరుగుపరుచుకోవాలని అనేది చెప్పడం, దాని తర్వాత మెరుగుపరుచుకునే దానికి అవకాశం ఇవ్వటం, దాని సందర్భంగా ఇది మాకు నిరంతరం జరిగే సమీక్ష వరం గారు. ఇదేమంటే నేను 30 ఏళ్ళు పైనుంచి ఉన్నా కాబట్టి మాకేం కొత్త కాదు. అంటే అది వార్త అవ్వచ్చేమో కానీ బట్ అది మాకేం కొత్త కాదండి. మంత్రివర్గం మార్పులు అది అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూటమి కాబట్టి, ఎన్డీఏ కూటమి కాబట్టి ఇరువురు కలిసి చేసేటువంటి ఎన్డీఏ కూటమి, అదే మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి, అలాగే ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం మేరకు జరిగేటువంటి ప్రక్రియ కదా సార్. అది దానిలో సరే మార్పులు చేర్పులు అంటే తెలవదు. ఎందుకంటున్నానంటే అది మనం చెప్పే, అంటే ఇప్పుడు అదేమి చెప్పేది కాదు. ఇప్పుడు సరే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రివర్గం మార్పులు చేర్పుల గురించి పత్రికల్లో వార్తలు చూసా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల్లో మరి వార్తలు చేర్పుల గురించి ఇంతవరకు ఏమీ వార్తగా కూడా రాలేదు. సో కాబట్టి అది ఐడియా లేదు, అది నాకు ఐడియా లేదు. కానీ దీనిలో నేననేది ఏంటంటే ఇది మాకు నిరంతరం జరిగేటువంటిదే. ఎమ్మెల్యేలు అట్లా పనిచేస్తున్నారు, లేదంటే నాయకులు ఎలా పనిచేస్తున్నారు, లేదంటే అట్లా ట్రైనింగ్ క్లాసులు, ఇక మాకు రోజు అలవాటు అయిపోయిన పనే సార్ ఇది. అందుకని మాకేమి కొత్తగా ఏదో. లోకేష్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి నో ఛాన్స్ అని పదే అండంలో ఆంతర్యం ఏంటండి? అంటే మోరల్ గా వాళ్ళని వీక్ చేద్దామనా, లేకపోతే చాలా కాన్ఫిడెంట్ గా 2029లో కూడా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సీన్ లేదని చెప్పే ప్రయత్నమా? ఇప్పుడు ఒకటి కదండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మాకు వచ్చేసింది, మేము మొత్తం తిరగబడిపోయింది, ఇప్పుడు ప్రజలందరూ మాకు ఇప్పుడు పెడితే మాకు 175 వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం ఎట్లా చెప్తున్నారు చూడండి. అంటే నేను అనేది దీనిలో ఒకటిగా సార్, ఓకే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళ యొక్క పాలన చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడుకునేటువంటి మాట, ఇదేమీ కొత్త మాట కాదు. 2019 నుంచి 24 మధ్యలో మంచి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళ పాలనని చూసిన వాళ్ళు ఎవరు భవిష్యత్తులో అవకాశం ఇస్తారని చెప్పి ఎవరు అనుకోరండి. అంతవరకు అయితే చెప్పగలుగుతాం. సో ఆ మాటనే లోకేష్ గారు కూడా చెప్పవచ్చు. ఎందుకంటున్నానంటే ఇప్పటికీ కూడా నేను వైసీపీ యొక్క పాత్ర, రాజకీయ పార్టీగా వాళ్ళ పాత్ర ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగా భావిస్తూ ఉంటాను. ఆ మాట రాజశేఖర్ గారు వచ్చారో లైన్లోకి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ఎందుకంటే ఒక ప్రతిపక్షం, సరే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పుడు దక్కకపోయి ఉండొచ్చు, సరే ప్రధాన ప్రతిపక్షంగా గతంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపారు. ఒక బాధ్యతాయుతంగా పనిచేయటం అనేది నేను చూడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఒక ప్రధానమైనటువంటిది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్య మనుగడకే అది ఒక పునాది ప్రతిపక్షం. సో ఇప్పుడు మేమందరం పనిచేసాం సార్. నేను ఇప్పుడు 4 సార్లు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 4 సార్లు అపోజిషన్ లో పనిచేస్తాం. ఏనాడు కూడా ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా పనిచేస్తాం. అది మీరు ఎవరైనా సరే, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, లేదా మిత్రులు చాలా మంది వైసీపీలో కానీ, లేదంటే ఇటు మాట్లాడిన సందర్భాల్లో మనం ఎక్కడ కూడా ఏ నిమిషంలో కూడా రాజకీయ ప్రతినిధిగా కానీ, రాజకీయ పార్టీ ప్రతినిధిగా కానీ రాజీ పడలా, సిద్ధాంత పరంగా కూడా రాజీ పడలా. అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు మీరు వ్యూహంగా ఏంటి, ఇప్పుడు చాలా క్యాజువల్ గా, అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక అమరావతి లాంటి ఒక ప్రధానమైనటువంటిది, అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని. సరే అమరావతి రాజధాని మీద మీకు ఒక భిన్నాభిప్రాయం ఉంది, ఆ మార్చేటువంటి క్రమంలోనూ చర్చించలేదు. సరే అయిపోయింది ఆ గొడవ తగాదా, మీరు చేసినటువంటి తంతు సరే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, కోర్టు వారు ఇచ్చిన తీర్పులు ఇవన్నీ పక్కన పెడదాం. మళ్ళీ అమరావతి అక్కడ జరుగుతూ ఉంది. మీరు వచ్చేటువంటి ప్రపోజల్ అసలు కనీసం మీ పార్టీలో చర్చించారా? కనీసం దాని మీద ఒక చర్చ పెట్టుకున్నారా?
అంటే కనీసం ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాం సార్ తీర్మానంలో, ఇప్పుడు మేము ఒక మహానాడు జరుపుకుంటున్నాం. మహానాడు మా పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. పార్టీ మహానాడిని ఎలా జరుపుకోవాలో చర్చ పెట్టుకుంటాం. పార్టీ మహానాడిని నెల్లూరులో నిర్ధారించిన తర్వాత ఆకస్మికంగా వచ్చినటువంటి మార్పుల దృష్ట్యా, పొదుపు పాటించాల్సిన చర్యల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని తీసుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు మనకి చెప్పేశారు ఎక్కడన్నా. దాని మీద ఒక కమిటీ కూర్చున్నారు, మాట్లాడుకుంటారు, దానిలో పోలిట్ బ్యూరో మాట్లాడుకుంటారు, అది అయిపోయింది. ఉదాహరణ రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి దాన్ని పోలిట్ బ్యూరోలో చర్చించి ఏ తీర్మానం ఉంచాలి, ఏ తీర్మానం ఉంచకూడదు అనేది రాజకీయ తీర్మానాల కమిటీ. నేను చెప్పేది మొత్తం తీర్మానం అంటే నేనేమన్నానంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ పార్టీలు నడపాలి, ప్రజాస్వామ్యయుతంగా చర్చించాలి. మీ నిర్ణయం సరే, మీరు మావిగాని అన్నారు, మీరు ఇదిగో నలుపనం కానీ ఇదిగో నలుపు, ఇదిగో తెలుపనం కానీ ఇదిగో తెలుపంటం కాదుగా వరం గారు. నేను పదే ఎందుకు చెప్తానంటే నేను ఒక డెమోక్రటిక్ గా ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఉండాలి అని చెప్పి భావించే వాళ్ళుగా నేను మొదటి నుంచి దానికోసమే నిలబడినటువంటి వ్యక్తిగా, నాయకుడిగా. నేను పదవుల కోసం పనిచేయాలి. చేస్తుంటే నాలాగా మనం కూడా మీలాంటి మిత్రులు ఫోన్ చేసి 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో భలే పనిచేస్తున్నావా, ఏమొచ్చినా రాపోయినా అంటే కూడా నేను అనేది ఆనాడు ఎదిరించుకున్నా, ఈనాడు ఎదుర్కొన్నా, అంతర్గతంగా అయినా బాహ్యంగా అయినా నేను ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే ఉన్న మాట ఉన్నట్టుగా అది ఎప్పుడు అవకాశం ఉంటుంది, కొన్ని లోపాలను ఎప్పుడైతే చూపించగలుగుతారు, అది అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారు. గవర్నెన్సీ సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడేదానికి సంబంధించి ఒక అవగాహన. ఇప్పుడు అమరావతి మీరు పెట్టారు ప్రపోజల్, అమరావతిలో ఖర్చు లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదో మాట్లాడుతా ఉన్నారు. అసలు ఈ ప్రతిపాదన ఎట్లా వచ్చింది, దానికి సంబంధించిన ఆల్టర్నేషన్ ఎక్కడన్నా చర్చించి ఊరిని అక్కడ వేగ్గా కాదు కదా సార్. ఇప్పుడు మీరు బాబు మీరు రెండంటే ఏదంటారే, ఇప్పుడు మనం ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మన రాష్ట్రానికి ఆహ్వానిస్తాం అనుకోండి, ఎలా ఆహ్వానిస్తాం? రండి వచ్చేసేయండి, ఎప్పుడు వస్తావు, వచ్చి ఎక్కడికి వస్తావు, వచ్చినాక ఫోన్ చేసి సెంటర్లో దిగినాక అనం కదండి. ఇట్లా ఒక రాష్ట్ర రాజధాని ఇదే, మన ఇంట్లో మీరు నేను మాట్లాడుకోవడం కాదు కదా. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మొన్న కూడా మన సెంట్రల్ నివేదిక ఇచ్చినటువంటి దానిలో ఈ రాష్ట్రం నుంచే అత్యధికంగా పుకార్లు అంటే వార్తల్లో పుకార్లుగా వస్తా ఉన్నాయి. అంటే ఇటువంటి వార్తలు ప్రచారం అవుతా ఉన్నాయి. నాకు మా మిత్రుడు వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా ప్రచారాలు అవుతా ఉన్నాయి, అబద్ధం ప్రచారాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి అని చెప్పని నేషనల్ రిపోర్ట్ ఇస్తే అది ఎంత బాధాకరమైనటువంటిదండి. అంటే నేను అనేది అసలు ఇక్కడ మాట్లాడే సందర్భం కానీ సంఘటన కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాషను మాట్లాడుతున్నారా, లేదు ఏదైనా ఒక విషయం మీద ఒక అవగాహనగా చర్చ పెడతా ఉన్నారా, లేదు ఒక విషయం మీద ఏమైనా దీని మీద చర్చించాం, ఇదిగో ఈ నిర్ణయం మేము చెప్పాం, ఈ నిర్ణయాన్ని అమలుపరచలేకపోయారు అని చెప్పి ఏదైనా దీని మీద ఉందా? ఓకే, నేననేది నేను ఇదే చెప్పాను సార్. అంతకు ముందు కూడా నేను వారికి చెప్పింది అదే. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా సరే రాజధాని అంశాలు చాలా సార్లు మాట్లాడుకున్నాం. అది కాకుండా ఒక 100 కోట్ల రూపాయలతో మేము ఈ ప్రాజెక్ట్ చేస్తామని ఒకటి చెప్పండి. 5 సంవత్సరాలు పరిపాలించారు సార్ భవిష్యత్ అవసరాలకి. భవిష్యత్ అవసరాలకి అంటే ఇప్పుడు మీరు 100 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ని నెక్స్ట్ నేను వచ్చినప్పుడు 200. ఇప్పుడు సపోజ్ హైటెక్ సిటీ చంద్రబాబు గారు చెప్తున్నాం, చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణం ఆయన మొదలు పెట్టారు. తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అంటే నేనేం చెప్తున్నానంటే పాత్ర ఖచ్చితంగా ఉంటుంది, నేను ఎవరిది లేదని. కానీ ఇదిగో ఒక పునాది వేసాం, ఈ పునాది ఒక చెట్టు పెట్టాం, మేము మొక్క పెట్టాం, మేము విత్తేసాం, అది మేము ఉన్నప్పుడు మొక్క అయింది, ఇవాళ బ్రహ్మాండమైన కాయలు కాస్తుంది అనే మేము అలా కాయలు కాసే పనిని మీరు చెడగొట్టారనేది ఒకటి చెప్పమనంటే అది నేను చెప్పాను. పాలనలో నేను ఎందుకు నేను తక్కువగా మాట్లాడుతున్నాం అంటే చాలా విషయాల మీద అది కదా ఆలోచించుకుని మాట్లాడాల్సింది. అది కదా ఏదో రోడ్ల మీద మనం చిల్లరగా చెట్ల కింద కూర్చుని నాగకృష్ణ గారు మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు అయిపోయిన వెంటనే మీరే మాట్లాడదు, నెక్స్ట్ వీక్ వేస్తాను.